God's grace is sufficient for our every need. దేవుని యొక్క కృప మన ప్రతి అవసరానికి సరిపోతుంది. God has promised for his children in 1 Corinthians chapter 10 and verse 13. మొదటి కొరింథీ 10:13లో దేవుడు తన పిల్లలకు ఈ విధంగా వాగ్దానం చేశాడు. That he will never allow us to be tempted or tested beyond our ability to bear. మనము సహింపగలిగిన దానికంటే కూడా ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనీయడు. But with every trial or temptation, he will make a way to escape so that we can endure it. అంతేకాదు ప్రతి శోధనలోను శ్రమలోను శోధనతో పాటు తప్పించుకునే మార్గమును కూడా ఆయన కలుగజేయును. First of all, why does God allow trial and temptation to come into our life? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అసలు దేవుడు మన జీవితంలోనికి ఒక శ్రమను కానీ శోధనను కానీ ఎందుకు అనుమతిస్తాడు? It's something like our subjecting our physical muscles to resistance. ఇది ఎలా ఉంటుందంటే మన భౌతిక సంబంధమైన ఈ కండరాలు ఏదైనా ఒత్తిడికి వ్యతిరేక శక్తికి లోబడినట్లుగా ఉంటుంది. To make our muscles strong. ఆ విధంగా మన కండరాలు బలమైనవిగా అవుతాయి. All muscles in the human body are strengthened or developed through being subject to resistance. When people lift weights, when they run or use expandable springs or any such thing. మానవ శరీరంలోని కండరాలన్నీ కూడా ఒత్తిడికి లోబడినప్పుడే అవి బలంగా తయారవుతాయి. అనేక మంది బరువులు ఎత్తుతారు, పరిగెడుతుంటారు, లేక స్ప్రింగ్స్తో ఆ విధంగా చేస్తూ ఉంటారు. Always the principle is subjecting your muscles to resistance. కాబట్టి ఇవన్నీ ఎన్ని చేసినా కానీ అక్కడ నియమం ఏంటంటే మీ కండరాలని ఒక వ్యతిరేక శక్తితో పోరాటం చేయటం. And as a result, the muscles become strong. దాని ఫలితం ఏ విధంగా ఉంటుందంటే బలమైన కండరాలు తయారవుతాయి. If you don't subject your muscles to resistance, you never become strong. ఒకవేళ మీ కండరాలు ఆ ఒత్తిడికి లోనవకుండా ఉన్నట్లయితే మీరు ఎప్పటికీ బలవంతులుగా మారరు. You just become fat. Eating food by itself does not make a person strong. It just makes him fat. మీరు కేవలం లావుగా మాత్రం అవుతారు. కేవలం తిండి తిన్నంత మాత్రాన ఒక వ్యక్తి బలవంతుడిగా కాలేడు, కానీ కేవలం లావుగా అవ్వగలడు. And there's a world of difference between a fat person and a strong person. ఒక లావుగా ఉండే వ్యక్తికి బలంగా ఉండే వ్యక్తికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. Apply this spiritually. Getting a lot of Bible knowledge just makes you spiritually fat. ఆత్మ సంబంధంగా దీన్ని మనం అన్వయించుకున్నట్లయితే కేవలం ఎంతో బైబిల్ జ్ఞానాన్ని నువ్వు పొందినంత మాత్రాన నువ్వు కేవలం ఆత్మీయంగా లావుగా ఉంటావు అంతే. And fat people are actually weaker than thin people. సన్నగా ఉన్న వాళ్ళతో పోలిస్తే లావుగా ఉన్న వాళ్ళు నిజానికి ఎంతో బలహీనులుగా ఉంటారు. And a lot of people with a lot of Bible knowledge are pretty weak spiritually. ఆత్మీయంగా మనం చూసినట్లయితే ఎంతో బైబిల్ జ్ఞానం ఉన్న వాళ్ళు ఆత్మీయంగా ఎంతో బలహీనంగా ఉంటారు. They still lose their temper. They still lust with their eyes and commit many other sins despite all their Bible knowledge. వాళ్ళకి ఎంత బైబిల్ జ్ఞానం ఉన్నా వాళ్ళు ఇంకా కోప్పడుతూనే ఉంటారు, ఇంకా మోహపు చూపులు చూస్తూనే ఉంటారు, అనేకమైన పాపాలు చేస్తూనే ఉంటారు. Are they strong? Certainly not. వాళ్ళు బలవంతులా? కాదు. They are fat. వాళ్ళు కేవలం లావుగా ఉన్న వాళ్ళు మాత్రమే. But God allows us to face trial and temptation so that we can become strong. దేవుడు మనల్ని శోధనల గుండా శ్రమల గుండా ఎందుకు తీసుకువెళ్తాడు అంటే ఆ విధంగా మనం బలవంతులుగా అవ్వాలని. And he has promised us that he will never allow us to be tested beyond our ability to bear. మనము సహింపగలిగిన దానికంటే కూడా ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనీయుడని వాగ్దానం చేశాడు. That's a wonderful promise. ఇది ఎంతో అద్భుతమైన వాగ్దానం. That means
If I face a particular trial, see a particular trial coming into my life, I need never say to myself, oh, this is too much for me. No. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ప్రత్యేకమైన శోధన గాని శ్రమ గాని నా జీవితంలోనికి రావటం నేను చూస్తున్నట్లయితే, అయ్యో ఇదంతా నేను భరించలేనిదిగా ఉందే అని అనకూడదు. Nothing is too much for me. నేను భరించగలిగిన దానికంటే ఎక్కువ ఏది దేవుడు అనుమతించడు. It's within my ability to bear it. నేను సహించగలిగిన దాంట్లోనే అది ఉంటుంది. If I don't believe that, I'm accusing God of having less sense than an ordinary school teacher. ఈ విధంగా నేను నమ్మినట్లయితే నేను సహించగలిగిన దానికంటే ఎక్కువ వస్తుందని, అప్పుడు నేను దేవుణ్ణి ఒక సామాన్యమైన ఉపాధ్యాయుని కంటే కూడా తక్కువ జ్ఞానం దేవునికి ఉంది అని నేను నిందిస్తున్నాను. And I'll tell you why. ఎందుకో నేను చెప్తాను. If a student is studying in the 5th standard, the school teacher in his class will not give him an 7th standard question paper. No. ఒక విద్యార్థి పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నట్లయితే ఆ ఉపాధ్యాయుడు 7వ తరగతి ప్రశ్నపత్రాన్ని ఇవ్వడు. That school teacher has got wisdom to give that child a 5th standard question paper. ఆ విద్యార్థికి 5వ తరగతి ప్రశ్నపత్రము ఇచ్చే జ్ఞానము ఆ ఉపాధ్యాయుడు కలిగి ఉన్నాడు. Because it knows, that teacher knows that this student is not capable of answering a 7th standard question paper. ఎందుకంటే ఆ ఉపాధ్యాయునికి తెలుసు ఈ విద్యార్థి 7వ తరగతి ప్రశ్నపత్రం రాసే సామర్థ్యం కలిగి లేడు అన్న విషయం. So it's the same with trial. God will not allow you to face a 7th standard trial if you are in the 5th standard right now. శ్రమల విషయంలో కూడా అంతే. ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా 5వ తరగతిలో ఉంటే దేవుడు 7వ తరగతికి సంబంధించిన శ్రమను నీకు అనుమతించడు. And therefore, when you face a trial, if you say this is too much for me, you're actually accusing God of having less sense than a school teacher. కాబట్టి నువ్వు ఒక శ్రమలో గుండా వెళ్తున్నప్పుడు, అయ్యో ఇది నేను భరించగలిగిన దానికంటే ఎక్కువగా ఉంది అని నువ్వు అనుకుంటున్నట్లయితే, ఒక సామాన్యమైన ఉపాధ్యాయునికి ఉన్న జ్ఞానము దేవునికి లేదు అని నువ్వు దేవుణ్ణి నిందిస్తున్నావు. And I'll tell you something, it's the devil who makes you think like that, because the moment you think like that, you're already failed. నీవు ఆ విధంగా ఆలోచించేటట్లు చేసేది అపవాది మాత్రమే. ఎందుకంటే నువ్వు ఆ విధంగా ఆలోచిస్తున్నట్లయితే నీవు అప్పటికే పడిపోయావు. You have programmed yourself for failure. నీవు పడిపోవటానికి అనుగుణంగా నీవే ప్రోగ్రామ్ చేసుకున్నావు. By saying this is too much for me. ఇది నేను భరించలేను అని నువ్వు అనుకోవటం ద్వారా. I want to say to you, no trial is too much for you. If you're a child of God, God determines what type of question paper you get, and He will only give you something according to the level of your spiritual development in life. కాబట్టి నేను చెప్తున్నాను, నీవు సహించగలిగిన దానికంటే ఎక్కువైనది దేవుడు నీకు అనుమతించడు. ఆత్మ సంబంధంగా నీవు ఏదైతే తరగతిలో ఉన్నావో దానికి సంబంధించిన మాత్రమే శ్రమను దేవుడు అనుమతిస్తాడు. నీ జీవితంలో ఆత్మీయంగా నువ్వు ఎంత ఎదిగావో దాన్ని బట్టి మాత్రమే ఆ శ్రమ అనేది ఉంటుంది. Now this is a great comfort for me. ఇది నిజంగా నాకెంతో ఆదరణగా ఉంటుంది. Supposing, for example, the devil has got some massive temptation lined up for me to face tomorrow, which is too much for me. I'm not strong enough to bear it. ఉదాహరణకు, నేను భరించగలిగిన దానికంటే ఎక్కువైన పెద్ద శ్రమను అపవాది నా జీవితంలోనికి పంపించడానికి ఆలోచిస్తున్నాడు అనుకుందాం. But the devil's got to get permission from God కానీ అపవాది దేవుని దగ్గర నుంచి అనుమతి పొందాలి. before he sends that temptation into my life. నా జీవితంలోనికి ఆ శ్రమను పంపించేదానికి ముందు దేవుని దగ్గర అనుమతి పొందాలి. And he asks God, can I send this temptation to Zach? God says no. జాక్ జీవితంలోనికి ఈ శ్రమను నేను పంపించవచ్చా అని దేవుడిని అడిగినప్పుడు కాదు అని చెప్తాడు దేవుడు. I'm not going to let you do it. నీవు ఆ విధంగా చేయటానికి నేను అనుమతించను అంటాడు దేవుడు. Because he's not strong enough to face it. ఎందుకంటే దాన్ని ఎదుర్కోవటానికి ఆయన ఇంకా అంత బలంగా లేడు. And then after a month, the devil says, can I send it to him now? God says no. He's still not strong enough. ఒక నెల తర్వాత అపవాది వెళ్ళి మళ్ళీ అడుగుతాడు, ఇప్పుడు నేను పంపించవచ్చా అని. లేదు, ఇప్పటికి కూడా ఆయన బలంగా లేడు.
Maybe after a year, God says to him, okay, now you can tempt Zach with that temptation. బహుశా ఒక సంవత్సరం తర్వాత దేవుడు ఈ విధంగా చెప్పొచ్చు, సరే జాక్ని ఇప్పుడు నీవు ఆ శోధనతో నీవు శోధించవచ్చు. He's strong enough. Now he's developed in the last 1 year, and now he's strong enough to face it. And that's when the temptation will come to me, and by the power of the Holy Spirit, I can overcome it. గత సంవత్సరంలో ఆయన ఆత్మీయంగా అభివృద్ధి చెందాడు, ఇప్పుడు బలంగా ఉన్నాడు. ఇప్పుడు నీవు ఆ శోధనను పంపించవచ్చు. అప్పుడు మాత్రమే అది నా జీవితంలోనికి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను దాన్ని జయించగలను. It's like when I get to the 7th standard, then I get the 7th standard question paper. I won't get it in the 5th standard. ఇది ఎలా ఉంటుందంటే, నేను 7వ తరగతికి వెళ్ళిన తర్వాత 7వ తరగతి ప్రశ్నాపత్రం వస్తుంది, నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు కాదు. This is a tremendous comfort for me to know, because this applies all the way through life, right up to the end of my life till Christ comes again. I will never get a question paper that's too tough for me. ఈ సత్యాన్ని నేను తెలుసుకోవటం నాకు ఎంతో ఆదరణగా ఉంటుంది. ఎందుకంటే నా జీవితాంతం వరకు కూడా, మరలా ప్రభు వచ్చే వరకు కూడా నాకు మించిన దాన్ని దేవుడు అనుమతించడు. నాకు మించిన ప్రశ్నాపత్రం దేవుడు అనుమతించడు. That means every temptation I face can be overcome, because none of it will be too strong for me. దాని అర్థం ఏంటంటే, నా జీవితంలోకి వచ్చే ప్రతి శోధనను నేను ఎదుర్కోవచ్చు, జయించవచ్చు. ఎందుకంటే అది నాకు మించింది కాదు. There are students who got 100% in mathematics in 1st standard, 2nd standard, 3rd standard, 4th standard. They work hard and they get 100% in every year. కొంతమంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి గణిత శాస్త్రంలో 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతిలో ప్రతి తరగతిలో కూడా వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని 100కి 100 మార్కులు తెచ్చుకుంటారు. But if you had given him a 7th standard question paper when he was in the 5th standard, he would not have got 100%. He'd have probably got 25% or 30%. కానీ అదే విద్యార్థికి ఆయన 5వ తరగతిలో ఉన్నప్పుడు నువ్వు 7వ తరగతి పేపర్ ఇచ్చి ఉంటే అతనికి 100కి 100 మార్కులు రావు. బహుశా 25 మార్కులు రావచ్చు, 35 మార్కులు రావచ్చు. It's possible for us to get victory over sin all the time, just because of this one promise in 1 Corinthians 10:13. God will not allow you to be tested beyond your ability. కాబట్టి 1 కొరింథీ 10:13లోని ఈ వచనం ప్రకారం దేవుడు మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయడు అని వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ఎల్లప్పుడూ మనం జయ జీవితం జీవించవచ్చని మనం చెప్పొచ్చు. We must believe that. You can never overcome without faith. దీన్ని మనం నమ్మాలి. అసలు విశ్వాసం లేకుండా మనం జయించలేము. You don't believe that God is faithful. That's what it says in 1 Corinthians 10:13. దేవుడు నమ్మదగిన వాడు అని నువ్వు నమ్మట్లేదు. 1 కొరింథీ 10:13లో ఈ విధంగా చెప్పబడింది, God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. And his promises, he is faithful not to allow you to be tempted beyond your ability to bear. ఆయన మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన నిన్ను శోధింపబడనివ్వడు.